ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయాడు. అప్పు కట్టలేని రాష్ట్రంగా మార్చాడు. ఏపీలో బీజేపీ చాలా ప్రాంతాల్లో బలపడుతోంది. కాంగ్రెస్, వైసీపీ రోజు రోజుకు మరింత బలహీనపడుతున్నాయి. జగన్ రెడ్డికి అప్పులు చేయటం, తప్పులు చేయడమే తెలుసు. అసలు అభివృద్ధి అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది జగన్ కి అస్సలు తెలియదు. జగన్ పై ఉన్న వివిధ కేసులు కోర్టులో విచారణకు వస్తున్నాయి. అమరావతికి, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన సాయం గురించి తెలుసుకుని మాట్లాడండి. ఏపీపై వరాలు కురిపించిన మోడీకి రాష్ట్ర బీజేపీ తరపున మా ధన్యవాదాలు చెప్తున్నాం అన్నారు. ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు, రీస్టార్ట్ ఈరోజు, ఫైనల్ రాబోయే రోజుల్లో 3 ఏళ్ళు. కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తీరుతాం. నేనున్నాను అన్నాడు. మీరు వినింటారు. నిన్న మీరందరూ నాకు తెలిసి అందరూ స్పాట్లో ఉన్నారు. మేము రిసీవింగ్లో పెట్టారు మమ్మల్ని. మేము అక్కడే నిలిచిపోయినాం ఎయిర్పోర్ట్లో. కానీ మేము టీవీ లైవ్ చూసాం. అన్ని పరిస్థితులు తెలుసుకున్నాం. ఆఫీసర్లతో మాట్లాడాం. పొద్దున్నే మా మంత్రులతో మాట్లాడాం. జరిగిన విషయాలు తెలుసుకున్నాం. ఏర్పాట్లు సూపర్గా జరిగినాయి. జనం అనుకునేదానికంటే ఎక్కువ వచ్చినారు. కారణం వాళ్ళకి అవసరం ఉంది. చేయగలిగిన వాళ్ళు ఎన్డీఏ కూటమి, మాకు మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ తోడున్నారు, పార్టీలో తోడున్నారని నమ్మకం ప్రజలు కలిగించారు. మేము దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అటు శ్రీకాకుళం మొదలు నుంచి అనంతపురం వరకు అనేక మంది కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, అధికారులు స్వయంగా విచ్చేసినారు. అసలు జనం పట్టక ఎక్కడో నిలిచిపోయినారు. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. సూపర్ సక్సెస్ అయింది. ఆయన స్పీచ్ కూడా సూపర్ సక్సెస్. నిన్న మా కలెక్టర్లు కొందరు చెప్తున్నారు, సార్ చాలా ప్లెజెంట్గా మాట్లాడినాడు, చాలా ఆహ్లాదకరంగా మాట్లాడినాడు, ఫ్లోగా మాట్లాడినాడు, అధిక హామీలు ఇచ్చాడు, అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒకటే సింపుల్ మాట. ఇంజను అంటే ఏమని, రాష్ట్రాన్ని ఇంజన్గా మారుస్తానంటే వెనకాల మిగతా ప్రాంతాలంతా పెట్టెల మాదిరి ఉంటాయి. దానికి ఆ ఇంజన్కు సపోర్టు మన మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అందరూ సపోర్ట్ చేస్తామన్నారు. నిర్మలమ్మ కూడా ఆర్థిక మంత్రిగా అనేక హామీలు ఇచ్చింది ఈ రాష్ట్రానికి సపరేట్గా. కొప్పర్తి, మా కడప, ఓరవగల్లు, కర్నూలు, వాటి కూడా అనేక నిధులు. మీరు కనుక్కోండి. అమరావతి చుట్టూ రింగు రోడ్డు, ఇప్పుడు దానికి ఇంకా రింగు రోడ్డుకు శంకుస్థాపన జరగలే. అదే కాకుండా రైల్వే ప్రాజెక్టు, ఒక మెట్రో, మరి అనుసంధాన ప్రాజెక్టులు, ఇవన్నీ మళ్ళీ రాబోతున్నాయి. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త ఆలోచన, మరొక 44,000 ఎకరాలు, ఇప్పుడు 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు అందరినీ ఒప్పించి, అది కూడా పూల్ అంటే సమీకరణ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలా, అనేక విద్యాలయాలు రావాలా. అనేక విద్యాలయాలు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది, యూనివర్సిటీలు ఇచ్చేదానికి రెడీగా ఉంది. అది ప్రకటన చేసినాడు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది. మా మోడీ గారికి మేము పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత, అనేక ధన్యవాదాలు. ఈ విషయం చెప్పడానికే ముఖ్యంగా హైడ్రోజన్ ప్లాంట్ కూడా మా విశ్వకుమార్ రాజు గారు చెప్తున్నారు. హైడ్రోజన్ ప్లాంట్ ఒకటి మా మధ్యలో యుద్ధానికి సంబంధించిన కార్యాచరణ, ఇస్రోకు సపోర్టు, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ, మా ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ జేఎస్డబ్ల్యూ, అది కూడా సీఎం గారు ప్రస్తావన తీసుకొచ్చినాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ కని విని ఎరుగని రీతిలో అమరావతితో సహా శ్రీకాకుళంలో కొత్త ఎయిర్పోర్ట్లు, 7 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి మన కొత్తగా, 6 సీపోర్ట్లు సాగర్ మాల్లో భాగంగా. హైయెస్ట్ హౌసింగ్, హైయెస్ట్ రేషన్ కార్డ్, హైయెస్ట్ పెన్షన్, హైయెస్ట్ సూపర్ 6 కూడా ఇప్పుడు 2 క్లియర్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. ఈ నెలలో మరొక 2, రేపు అక్టోబర్ నాటికి మరొక 2. అసలు సూపర్ 6 ఎప్పుడు చేశారు అంటాడు. నువ్వు జగన్ రెడ్డి అడిగే హక్కే లేదు. షర్మిలకు ఆమె కూడా అడిగే హక్కు లేదు. పోయింది, తుడిచిపెట్టుకొని పోయింది. ఆ కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ వై కూడా పోతుంది. అది వై డైనోసార్ కాబోతుంది. మా పార్టీలు ముగ్గురము బలోపేతమై ఎప్పుడు అభివృద్ధి 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 మా నినాదం, సంక్షేమం మా నినాదం, శాంతి భద్రత మా నినాదం, ఉద్యోగ ఉపాధి మా నినాదం, ఆస్తుల కల్పన మా నినాదం. ఆదినారాయణ రెడ్డి గారికి, అట్లాగే పత్రికే మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మన భారతదేశ పరిస్థితి
కాశ్మీర్ సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రష్యా టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. మధ్యలోనే టూర్ని కట్ షార్ట్ చేసుకుని వచ్చి ఎంతో టెక్నికల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇతర దేశాలతోటి మెయింటైన్ చేస్తూ ఉన్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం పైన అమితమైన ప్రేమతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో నిన్న జరిగిన సభకి వచ్చి మళ్ళీ అమరావతిని రీస్టార్ట్ చేయడానికి వచ్చినందుకు ప్రజలందరూ తరపున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రజలకి 1% కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్, అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయటం జరిగింది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఇంక దాంట్లో తిరుగులేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారే దానికి ఇనాగరేషన్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 3 పార్టీల కలయిక, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదొక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంక రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏమైనా ఉంది బా క్వశ్చన్స్?